అసలు వాళ్ళకేమీ పట్టని విషయాలను ఎన్నో చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం అనుకుంటారు. ఈ రోజున వీళ్ళు ఒక డాన్స్ డ్రామా చేయబోతున్నారు. దీన్ని కాశీ అంటాం. ఇక్కడ ఈ సందర్భంగా నేను ఒక చిన్న కవిత రాశాను. ఇప్పుడు అది చదవబోతున్నాను. Domes and towers of stone and metal, domes and towers of stone and metal, palaces and parliaments for pleasure and purpose, schools and temples for pursuits of here and beyond, all these and more make a city that people build. Domes and towers of stone and metal, palaces and parliaments for pleasure and purpose, schools and temples for pursuits of here and beyond, all these and more make a city that people build. But a city with a tower of light and a cremation gods that burn eternally, with only aspiration to dissolve, where death is sacred beyond life. But a city with a tower of light and cremation gods that burn eternally, with only aspiration to dissolve, where death is sacred beyond life. A city built for death and dissolution, where life happens with the knowledge that there is no tomorrow. A city built for death and dissolution, where life happens with the knowledge that there is no tomorrow. A tower of light that lights up not only all that there is, but also that which is not, Shiva. A tower of light that lights up not only all that there is, but also that which is not, Shiva. Here, Kashi. కాశీ అనే పద్యాన్ని సద్గురు మనకిప్పుడు చదివి వినిపించారు. ఏం చెబుతున్నారంటే సద్గురు, మనము ఎన్నో ఆలయాలను ఆదుర్దా వంటి వాటికి లేదా ఎటువంటి బాధనైనా అనుభవిస్తూ ఉంటే దాని అర్థం మీ సొంత తెలివితేటలే మీకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని, మనిషిలోని ప్రతి అనుభవం లోపలి నుండే పుడుతుంది అని. మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్గా ఇంజనీర్ చేసుకోకుండా ఎలా ఉండగలరు? ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే మనిషికున్న పూర్తి సామర్థ్యాన్ని తన కోసం పనిచేసేట్లుగా చేయటం, వ్యతిరేకంగా కాదు. లాసాకి స్వాగతం. నేను చూసిన వాటిల్లో ఇది ఎంతో అందమైన స్థలం. ఇది మిమ్మల్ని ఎంతో లోతుగా తాకుతుంది. ఈ అనుభవం తరువాత మీరు మునుపటి వ్యక్తిలాగే ఉంటారని నేను అనుకోను. కైలాసాన్ని శివుని నివాసమని ఎందుకంటారంటే ఆయనకు తెలిసిన జ్ఞానాన్నంతటినీ ఆయన అందులో నిక్షిప్తం చేశారు. ఇది శక్తి రూపంలో ఉన్న జ్ఞానం. The new Sadhguru app. Stay connected with Sadhguru with daily mystic codes, inner engineering online, yoga tools, videos, articles and tweets at your fingertips. Benefit from free yoga tools and guided meditations by Sadhguru. Access the complete inner engineering online program. Set a reminder for Sadhguru presence time right from the app. Find upcoming yoga programs near you. Listen to sounds of Isha's music and chants. Sadhguru app. Sadhguru's wisdom now at your fingertips. Bring Sadhguru into your life like never before.
ஈஷா சம்ஸ்கிருதி கல்வி முறை குழந்தைகள் தங்களை அனைத்து விதத்திலும் முழுமையாக வெளிப்படுத்தி மலரச் செய்கிறது. యోగ కళాచారத்தில் సద్గురు ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈషా సంస్కృతి విద్యా విధానం పిల్లల సమగ్రాభివృద్ధికి, వారిలోని మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీసేందుకు ఉద్దేశించబడింది. ముఖ్యంగా ప్రాచీన భారత యోగ విధానం, విజ్ఞానం దీనికి మూలం. యోగ అభ్యాసాలు భారతీయ శాస్త్రీయ కళలైన భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం, కాలరిపయట్టు లాంటి యుద్ధ కళల మిశ్రమం ఈషా సంస్కృతి. సంస్కృత భాష ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగింది. ఈ విద్యా విధానంలో ఇది ప్రధానమైంది. 6 నుండి 8 ఏళ్ల వయసు గల పిల్లల నుండి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు జీవితానికి ఉపకరించే విద్యను అభ్యసిస్తారు. శక్తివంతమైన, సమర్థవంతమైన మనుషులుగా ఎదుగుతారు. అటువంటి వారే ప్రపంచానికి గొప్ప వరం. సద్గురు స్థాపించిన ఈషా సంస్కృతి పిల్లలు ఆదర్శవంతమైన శరీరం, మనస్సు ఇంకా శక్తి మీ సాధనాలుగా అవ్వాలి. మీరు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగే విధంగా అవ్వాలి. ఒకసారి మీరు కొంత సాధన చేశాక అకస్మాత్తుగా మీ శరీరం ఇంకా మనస్సు మీకోసం పనిచేయడాన్ని మీరు గమనిస్తారు. నాలో చాలా చాలా స్పష్టత, చాలా చాలా తీక్షణత రావడాన్ని గమనిస్తున్నాను. గత 5 నెలల్లో నాకు ఒక్క క్షణం కూడా చికాకు లేదా కోపానికి రాలేదు. బయట ఏమి జరుగుతున్నా సరే నా అంతర్గత సమతుల్యతను నేను కలిగి ఉండగలుగుతున్నాను. ఇప్పుడు ఇది నా జీవన విధానం అయిపోయింది. మీరు దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే జీవితంలో మీకు ఎటువంటి సంఘటనలు ఎదురైనప్పటికీ మీరు ఇక్కడ గడిపిన సమయం మీకు ఒక భరోసాగా ఉండడాన్ని మీరు చూస్తారు. ఏదీ కూడా మిమ్మల్ని పడగొట్టలేకపోవడాన్ని మీరు చూస్తారు. అది ఏదైనా సరే. ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తిని తెచ్చి వారు తమ జీవితాన్ని ఒక ఆటలా జీవించగలిగేలా చేయడమే ముఖ్య ఉద్దేశంగా తమిళనాడులో మొదలైన ఒక మహత్తరమైన ఉద్యమం ఇది. మీరందరూ విజేతలే, ఎందుకంటే ఈ ఆటల్లో పాల్గొని నా హృదయాన్ని గెలుచుకున్నారు. ప్రజలు పొగ తాగడం, మద్యం సేవించడం నుండి బయటకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు టీంలో చేరేందుకు ఫిట్ గా తయారయ్యే పనిలో ఉన్నారు. தூங்குனா கூட கனவுல பால் தான் வருது. இதில் அந்தளவு நாங்கள் பாலோட ஒன்றி போயிட்டோம். వెండి, బంగారం వలన సమాజంలో గుర్తింపు రావచ్చు, కానీ ఆట ఆడడంలో ఉండే ఆనందాన్ని మాత్రం ప్రతి మనిషి అనుభవించి తీరాలి.
बम बम भोला 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 भोला बम बम भोला बम बम भोला भोला बम बम भोला शिव 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 बम बम भोला हर 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 बम बम भोला शिव 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 बम बम भोला हर 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 बम बम भोला 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 भोला बम बम भोला बम बम भोला भोला बम बम भोला शिव 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 बम बम भोला शिव शिव हर 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 Such a rock star, such a privilege. Again. The next song is a very, very popular song of Kabir Saab. It's called Sunta Hai Guru Gyani Gagan Mein. Awaaz Dore Jeena Jeena. We've been told it's one of the favorite songs of Sadhguru. Please forgive us, sir. Please forgive us, Sadhguru. हमारे छोटी सी ஒரு சின்ன முயற்சி கபீரை வந்து எங்களோட ஸ்டைலில் 1500 ஒரு ஆல்மோஸ்ட் ஒரு 600-700 இயர்ஸாக வந்துட்டு இந்த ட்ரெடிஷ்னல் போய்ட்ரியை எங்களால் முடிஞ்ச அளவுக்கு பண்ணிட்டு இருக்கோம். இந்த ஸ்டேஜுக்கு இந்த ஆப்பர்ச்சுனிட்டிக்கு கோயம்புத்தூருக்கு மிக்க மிக்க நன்றி. கொஞ்சம் அப்படியே கொஞ்சம் जोरदार तालियां अपना जो बाहिजा से जो आए கோயம்புத்தூர் கோவை மக்களா கொஞ்சம் இன்னும் கொஞ்சம் ஆஹா இதுக்கு தான் நாங்க வாழறோம், இதுக்கு தான் இங்க வந்திருக்கோம். सुनता है गुरु ज्ञानी गगन में आवाज धोरे जीना जीना.